హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఫ్రెష్గా తీసుకున్న ఫిష్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. అండ్ మసాలా కోసం మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని, అలాగే కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినట్టు కారం తీసుకోండి. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 లెమన్ జ్యూస్. వీటన్నిటిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ మనం కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ తీసుకొని దానికి ఇది మొత్తం అప్లై చేయండి. ఫిష్కి నీట్గా, మరీ ఎక్కువ అప్లై చేయొద్దు. ఇలా నీట్గా 1 by 1 ఫిష్ పీసెస్ అన్నిటికీ మనం తీసుకున్న మసాలాని అప్లై చేసుకోండి. దెన్ ఇలా అప్లై చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వెయిట్ చేయండి. టైం లేకపోతే ఇమీడియట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ప్లీజ్ ఇగ్నోర్ దట్ కడాయి, ఎందుకంటే అది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని రెసిపీస్ టేస్ట్గా రావాలంటే కొన్ని కడాయిలో చేస్తేనే అవి టేస్ట్గా వస్తాయి అన్నమాట. సో అదనమాట. ఇది షాలో ఫ్రై కాదు, డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని దాంట్లో సరిపోయే ఫిష్ పీసెస్ వేసుకోండి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫిష్ పీసెస్ని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో? మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. సో ఈ టైంలో ఫిష్ పీసెస్ని తీసి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పిండేసి ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ పీస్ కూడా మంచిగా ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టుకోండి. చూసారా ఫిష్ ఎంత మంచిగా ఫ్రై అయిందో? మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఈ టైంలో మనం ఫిష్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా అన్ని ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద ఫ్రై చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంజాయ్ విత్ హాట్ రైస్. Thank you for watching. If you like my video, please do like, share and subscribe.